ఇంకా నేను దీనికి అవస్థ పడ్డాను చాలా. ఎందుకంటే, ఈ పుస్తకాలు దొరికినవన్నీ గూడా నాకేమి పెద్ద ఇట్లాంటివే. అంతే. ఈ అవును. దిక్కుమాలిన పుస్తకాలే దొరికాయి బూత్ తప్పిస్తే, సాహిత్యంతో నిండి బూతు ఉన్నవే. సాహిత్యమే తప్పిస్తే గొప్ప సాహిత్యాలు గావవి. లేవు. కనీసం వాత్సాయన మహర్షి రాసిన ఒక శ్లోకం కూడా అందులో ఉండేవి కాదు. ఓకే. అప్పుడు నాకు రెంటాల గోపాలకృష్ణ గారిది దొరికింది. హ్మ్. ఆయన దొరికితే ఆ పుస్తకం నేను బేస్ చేసుకొని ఈ కామసూత్ర బ్యాలే చేశాననమాట. ఓకే. సో, డెఫినెట్‌లీ ఇప్పుడు కాదండి. ఎప్పటికీ కూడా లెట్ మీ బి వెరీ ఓపెన్ అండ్ ఫ్రాంక్ విత్ యూ. హ్మ్. శృంగారం అన్నది ఎప్పటికీ కూడా అది ఇంట్రెస్టింగ్ సబ్జెక్టే హ్మ్. మనిషి అన్నవాడికి. అవును. అది ఎప్పుడూ కూడా కుతూహలాన్ని కలిగించే సబ్జెక్టే. ఆసక్తిని కలిగించేది. ఆసక్తి ఎప్పుడూ ఉంటుంది అది. హ్మ్. అది లేకపోతే మనిషి సన్యాసి అయిపోతాడు. ఓకే. 100%. హ్మ్. కాబట్టి ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు, ఎప్పటికీ కూడా ఇంకొక 1000 ఏళ్ల తర్వాత అయినా కామసూత్ర అవసరం ఉంటుంది. హ్మ్. ముఖ్యంగా 500 ఏళ్ల కిందటికి, ఇప్పటికి ముఖ్యంగా ఈ జనరేషన్‌కి ఓకే. కామసూత్ర అన్నది ఇట్స్ ఎ నెసెసిటీ. నెసెసిటీ. ఆ పుస్తకం చదివి తీరాలి. హ్మ్. దానిలో ఉన్న ఆధ్యాత్మికత అర్థం చేసుకోవాలి. దానివల్ల అట్‌లీస్ట్ వీళ్ళు కొంతైనా నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఓకే. అంటే మరి అప్పట్లో చేసినప్పుడు కొంత ఫ్యామిలీ నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది అని అంటారు. నిజమేనా? ఫ్రెండ్స్ కూడా ఎందుకు హా! కొంచెం రిస్క్ చేస్తున్నావు? మంచి పేరు సంపాదించావు. పేరెందుకు పోగొట్టుకుంటున్నావు చేతులారా అని చాలామంది అన్నారంటారు. వాస్తవేనా? అది నిజమండి. అంటే సతీష్ గారు ఏమైందంటే, హ్మ్. కామసూత్ర చేసేటప్పటికి నాకు మ్యారేజ్ కాలేదు. ఓకే. సో, నాకు మా బ్రదర్ ఒక్కలే. హ్మ్. అండ్ హి వాస్ ఎ రైల్వేస్ ఆఫీసర్. ఓకే. ఇప్పుడు రిటైర్ అయిపోయారు. సో, ఆ టైం అప్పుడు ఎక్సెప్ట్ మై బ్రదర్, మా మదర్ కూడా షీ వాస్ అగెయిన్స్ట్ ఓహ్! కామసూత్ర. హ్మ్. ఇన్‌ఫాక్ట్ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే, రిహార్సల్స్‌కెళ్ళేంత వరకు కూడా నేను కామసూత్ర బ్యాలే చేస్తున్నానని ఆవిడకి తెలీదు. తెలీదు. ఎందుకంటే నాకు తెలుసు నీ పెళ్లి కాలేదు, ఎవడు చేసుకుంటాడు నిన్ను, ఈ బ్యాలే చేసిన తర్వాత, కామసూత్ర చేసిన ఆడదాన్ని చేసుకున్నవాడు ఎవడొస్తాడు ముందుకి. హ్మ్. మనం ఓన్లీ మిడిల్ క్లాస్ పీపుల్ దట్ టూ